హలో అండి. అందరికీ నమస్కారం. పీపుల్ పల్స్ విత్ ప్రసూన P3 నా ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. రీసెంట్‌గా నెల్లూరులో మిస్టర్ నెల్లూరు ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌ని ఏజే ఈవెంట్స్ వాళ్ళు చాలా గ్రాండ్‌గా చేశారు. షోలో కంటెస్టెంట్స్ సూపర్బ్‌గా పర్ఫామ్ చేశారు. ఒకరిని మించి ఒకరున్నారు. ఈ షోకి జడ్జెస్‌గా బిగ్ బాస్ ఫేమ్ జెస్సీ గారు, టెనెంట్ మూవీ యాక్టర్ భరత్ కాంత్ గారు, బిగ్ బాస్ ఫేమ్ ఇనాయా గారు అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ యాక్టర్ గౌతమ్ గారు వచ్చారు. ఈ షోకి నేను కూడా వన్ ఆఫ్ ద జడ్జిగా వెళ్ళానండి. నాకైతే మాత్రం ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ షోలో మొత్తం 3 రౌండ్స్ జరిగాయి. ట్రెడిషనల్ రౌండ్, వెస్ట్రన్ రౌండ్ అండ్ టాలెంట్ రౌండ్. బా, ఒకటిని మించి ఒక రౌండ్ ఉందండి. కంటెస్టెంట్స్ అయితే మాత్రం దుమ్ము దులిపేశారు. ఏజే ఈవెంట్స్ రవలి గారికి మెనీ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. షో అయితే మాత్రం సూపర్బ్గా జరిగింది.
లాస్ట్లో మాట్లాడతాం. మీరు మీరు అడ్వకేట్ కదా, కోర్టులో కూడా ఇలాంటి లైక్ బ్లాక్ జాకెట్ వేసుకొని వెళ్తారు, మరి అక్కడ అన్ని మాటలు మాట్లాడతారు కదా, ఇక్కడ కూడా మాట్లాడండి. ఈ కోర్టు రూమ్ కదా, దగ్గర వెళ్ళిపోవాలి, ఇక్కడ ఆలోచించి మాట్లాడాలి, ఫైనల్గా మాట్లాడతాం, ఐ మీన్ లాస్ట్లో మాట్లాడతాం, ఏదంటే అది మాట్లాడతాం.
సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా చేయూతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం వేరా అడుగైరా ఆ శిఖరం చేరా నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా ఎంత పిచ్ అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు క్లాస్లో మ్యాథ్స్ లెక్చరర్ రాకపోతే స్టూడెంట్స్ని మెస్మరైజ్ చేసేసారు ఆయన మ్యాథ్స్ క్లాస్లో. కానీ ఆయన మ్యాథ్స్ కన్నా ఇంకోటి ఏదో ఇష్టమని అనుకున్నారు. అది కావాలంటే ఇబ్బంది అయ్యారు. ఇక్కడ ప్రతి తల్లిదండ్రులకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పిల్లలకి అవకాశం ఇవ్వండి. ఎస్ బావగారు బాగున్నారు సినిమాలో 3 scenes కి రైటర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అవ్వగలను అని ఆయన అనుకున్నారు. ఎస్ హనుమాన్ జంక్షన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. దిల్ సినిమా కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆ క్రమంలోనే దిల్ రాజు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ఒక కథ వినిపించారు. ఐడియా వచ్చింది కదా, మాస్టర్ పెట్టుకున్నాను. కథ నచ్చింది, కానీ హీరో ఎవరు అని అన్నారు. నితిన్ గారికి కథ వినిపించారు, ఒప్పుకోలేదు. రవితేజ గారికి కథ వినిపించారు, ఒప్పుకోలేదు. ఇంకా మన ప్రభాస్ గారికి కథ వినిపించారు, ఆయన ఒప్పుకోలేదు. అప్పుడే గంగోత్రి సినిమా రిలీజ్ అయింది. ఆయనే హీరోగా పెట్టుకోవాలి అని అంటున్నారు. హీరో ఎవరు? సినిమా ఏంటి? మరి డైరెక్టర్ ఎవరు? ఎస్ అప్పటి నుంచి ఆర్య జగడం, ఆర్య 2, నాటక ప్రేమలో 1, ఇంకా చాలా పుష్ప
down to earth. ఈ విషయం నాకెలా తెలుసాలని మీరు అనుకుంటున్నారు కదా? ఎస్, I can proudly say I am the student of Sukumar sir. ఆయన ఎంత down to earth అంటే సినిమా చేస్తున్నారని ఎవ్వరికీ తెలియదు. ఆర్ఆర్ హిట్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన వెంటనే అల్లు అర్జున్ గారిని, హీరోయిన్ గారిని మా కాలేజ్కి తీసుకొచ్చారు. ఇంకొక రెండో వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన 2.5 hours నేను స్టేజ్ షేర్ చేసుకున్నాను మీ లెవెల్ కోటీశ్వర్లు షోతో. ఆయనలో వెరీ గుడ్ క్వాలిటీస్, అందులో చెప్పుకోవాల్సింది టైం సెన్స్, పంక్చువాలిటీ. మేము కంటెస్టెంట్స్ లేట్ అవ్వచ్చేమో కానీ ఆయన ఎప్పుడు పంక్చువల్గా ఈ టైం సెట్కి వచ్చేసేవారు. చాలు కదా. నెక్స్ట్, మనం ఎదిగే క్రమంలో మనల్ని వెనక్కి నెట్టేవారు చాలా మంది ఉంటారు. మనల్ని వెనక్కి నెడుతున్నారంటే దాని అర్థం వాళ్ళు వెనకే ఉన్నారని. ముందుకు వచ్చే ధైర్యం లేక మనల్ని వెనక్కి నెడుతూ ఉంటారు. సక్సెస్ ఊరికే రాదండి, కష్టపడితే వస్తుంది. ఓకేనా? రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ముందు ఒక 2-3 షోస్ చేశారు. షేర్ నుంచి మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అలాంటి వారే మా ప్రశ్న అని చెప్పుకుంటున్నారు. సక్సెస్తో సమాధానం చెప్పాలి కానీ నోటి మాటతో కాదు. మనం ఏం చేసినా సైలెంట్గా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏజే ఈవెంట్స్ రమణి గారు దుర్గర్ పవర్ని చూపించారండి. ఎవరెవరో ఇన్స్పిరేషన్ కాదు, మీరే అందరికీ ఇన్స్పిరేషన్. ఒక్కళ్ళ సపోర్ట్ కూడా లేకుండా నిలబడి ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. నా స్పీచ్ ఇంత ఫేమస్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా విన్నర్స్ ఎవరంటే టైటిల్ విన్నర్ మిస్టర్ నెల్లూరు విష్ణు, ఫస్ట్ రన్నర్ అప్ వసీం అండ్ సెకండ్ రన్నర్ అప్ ఆశిష్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. మీ నాను ప్రసూన.